హాయ్ అండి. ఈరోజైతే నేను పచ్చిరొయ్యలు తీసుకున్నాను. పచ్చిరొయ్యలు కూర చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది ఉల్లిపాయ పేస్ట్ అనమాట, టమాటా. ఇంకో ఇందులో అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు నేను పెడుతున్నాను. దీంట్లో ఒక కలంలో చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఎత్తుకోండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ఇందులో మనం కొంచెం పసుపుని ఉప్పు వేస్తాం. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం కల్లుప్పు వేస్తున్నాం. ఇది ఒక నిమిషం వేగిన తర్వాత మనం పచ్చి వేస్తాను. ఇలాగానే మూత పెట్టుకుని ఈ కలంలో అల్లం, వెల్లుల్లిపాయ దంచేస్తాను. ఇప్పుడు ఇందులో మనం పచ్చిరొయ్యలు కూడా వేసుకుందామండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు అన్నీ వాటర్ బయటకు వచ్చేసి రొయ్య ఎగిదాకా మనం మూత పెట్టుకున్నాం. సాల్ట్ అది పసుపు వేసాం కదా. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? ఈరోజైతే నేను దోశలు వేసానండి. మనం మూత పెట్టుకున్నామండి. ఇలాగా ఇది కూడా వేస్తాం. ఇంట్లో మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను. కచ్చపచ్చగా దంచుకున్నాను. మూత పెట్టుకుందామండి ఒక నిమిషం. కొంచెం వేసేసి వేసేసాను. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని కొంచెంసేపు రొయ్యలు బాగా మగ్గిదాకా మూత పెట్టుకుందాం. మూత పెడతాం. ఇందులో మనం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కలుపు వేసుకుంటే బెండకాయ కానీ ములక్కాడ కానీ ఇంక నేనేం వేయట్లేదు. బెండకాయలు తీసుకుందాం అనుకున్నాను కానీ బెండకాయలు తీసుకోలేదు. లేవు అండి, బెండకాయలు ఉన్నాయి. ఇంకొట్టి పచ్చిరొయ్యలు కర్రీ చేసేద్దాం. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించాక మనం వాటర్ వేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి కారం చూసాను, కారం సరిపోలేదు. కొంచెం కారం వేస్తాను. కొంచెం కారం వేసి కొంచెం గరం మసాలా వేస్తాను. కొంచెం వేసాను. ఉప్పు కూడా కొంచెం వేస్తాను. కొంచెం ఉప్పు సరిపోలేదు. కలిపేసి కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేస్తే బాగా కలిసి ఉడుకుతుంది కూర. మనం ఒక నిమిషం 2 నిమిషాలు మూత పెట్టుకుంటే కూర రెడీ అయిపోద్ది. మూత పెడతాను.
ఒకసారి మనం కలుపుకుందాం. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే బాగుండు. ఇదిగోండి చూస్తాను. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. కొంచెం మూత పెట్టుకున్నాను ఒక నిమిషం. ఇదిగోండి ఒకసారి మనం కూర కలుపుకుందాం. దగ్గరికి వస్తుంది, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి పచ్చిరొయ్యలు కర్రీ. నేనైతే ఎలా వండుతాను, మీరు కూడా ఇలానే వండుకుంటారా? కలిపి అయితే బాగుంటుంది. బెండకాయ వేద్దాం అనుకున్నాను, బెండకాయ లేవా, కూరగాయలు అయింది. బెండకాయలు వేస్తే బాగుండు. పచ్చిరొయ్యలు, బెండకాయ, ములక్కాడ బెండకాయ, ములక్కాడ పచ్చిరొయ్యలు అలా మనం కలిపేసుకుంటే బాగుంటుంది. పొట్టు కూడా బాగుంటుంది. ఉప్పు అన్నీ కూడా సరిపోయండి. ఇదిగోండి ఈరోజు మా కర్రీ అయితే పచ్చిరొయ్యలు కర్రీ. రైస్ వాష్ చేశానండి ముందు. ఈరోజు మా కర్రీ అయితే ఇదన్నమాట. ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. చిన్న కూర వండుతున్నాను ఈరోజు అయితే మట్టుకి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి.